హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చాను కదా, ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు చూపిస్తా. అది ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో అయితే చూసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసి అలాగే సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఆకాశం రూపం మారిందా నా కోసం నిన్నే కోరిందా ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వీడియో మీకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు నోట్లు అయితే పెట్టాను. మీరు ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్ వినాలంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి మీరు ఫుల్ సాంగ్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అండ్ మీ దగ్గర ఓన్లీ సింగిల్ ఫోటో ఉంటే చాలు, అది కూడా బ్యాక్గ్రౌండ్ డ్రీమ్ చేసిన సింగిల్ ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ తీసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబరు చూస్తుంటారు కానీ లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ చూసేటలో లైక్ అయితే కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే అయితే పెట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అలర్ట్ మిషన్ అయితే వస్తుంది. మీ దగ్గర అలర్ట్ మిషన్ లేకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ దీంట్లో కూడా పెట్టాను, చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేసింటే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసింది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే 3D అయితే ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మీరు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఏం లేదు, స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు బాక్సింగ్ ఇచ్చి తర్వాత కెమెరా తీసుకుంటే మీకు ఇక్కడ 3D యానిమేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఫాంట్ అయితే ఇచ్చాను, మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ ఆడుకోండి. మీ దగ్గర లేకుంటే నేను కామెంట్ చేయండి, మీకు ప్రాజెక్ట్లో ఇచ్చింటాను, ఓకేనా. అండ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, సింగిల్ ఇమేజ్ ఉంటే చాలు, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టిన కూడా ఆ యాప్ కూడా మీకు పెట్టింటాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పాను కదా, వెరీ సింపుల్. అండ్ ఇక్కడ నేను ఫౌంట్ యాడ్ చేసాను, అలాగే రిలిక్స్ తర్వాత ఇక్కడ ఇమేజ్ కదా, ఇక్కడ ఇమేజ్ అయితే చూస్తున్నారు, ఆ ఇమేజ్ ఏం చేస్తారంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అంటే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ క్లిక్ చేసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అంతా క్లిక్ చేసుకుని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ రీతి అండి, అది చెప్పాను కదా, మీ దగ్గర ఓన్లీ సింగిల్ ఫోటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే. అండ్ లాస్ట్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో అడ్జస్ట్మెంట్ లేకుంటే ఇమేజ్ తీసి 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకొని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఒకసారి వీడియో చూసుకోండి, మీ వీడియో, ఎందుకంటే ఒకసారి చూసుకోండి, చెక్ తీసుకోండి వీడియో ఎలా వచ్చిందనేసి. అండ్ బాగుంటే ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వరకు చూసుకుంటే ఇక్కడ ఏం లేదు, 29 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. మీ వీడియో చాలా బాగుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ సిమ్మింగ్ తీసుకుని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.